హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వార్ గ్లిమ్స్ చూశాను, వార్ 2. మా ఎన్టీఆర్ అన్న చేసాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే బిభత్సమైన ఫీస్ట్ ఇది. అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హృతిక్ రోషన్ గారు ఆల్రెడీ తెలుసు మనకి, వార్ 1లో ఆ బాడీ ఎట్లుంటుంది ఏంటి అనేది పిచ్చ కిరాకుండి. అసలు ఈక్వల్లీ అంటే రీసెంట్గా చాలా కామెంట్స్ వచ్చాయి, ఎన్టీఆర్ గారు సన్నగా అయిపోయాడు, అసలు ఏంటి లుక్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి చాలామంది భయపడ్డారు. ఇప్పుడు హృతిక్ రోషన్ని మ్యాచ్ చేయగలడా లేదా అని చెప్పేసి. బట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కాల్ రగరేసుకొని తిరగొచ్చు అని చెప్పాడు. ఆ ఫైట్స్ చూస్తుంటే ఫస్ట్ భూమి మీద, తర్వాత ఆకాశంలో, తర్వాత మనసులో. సో ఈ సీక్వెన్స్ అయితే వివత్సరం ఉంది. ఎన్టీఆర్ అని అయితే ఇచ్చి పడేసాడు. అసలు ఫ్యాన్స్కి నిజంగా ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ బాడీ, ఆ డైలాగ్, మెయిన్ యాక్టింగ్లో ఎన్టీఆర్ అన్నది చేస్తాడు, అది అందరికీ తెలుసు. ఆ డైలాగ్ డెలివరీ, ఆ వాయిస్ బేస్ ఉంది, గూస్ బంప్స్ వస్తున్నాయి వింటుంటేనే. మూవీ కోసం వెయిటింగ్. లిటరలీ చాలామంది అంటే ఎన్టీఆర్ గారి మీద నెగిటివిటీ వస్తుందేమో, సన్నగా అయిపోయాడు, లుక్స్ పోయాయి అని అనుకున్నారు. బట్ ఏకదమ్ లుక్స్ ఉన్నాయి, మంచిగా ఉంది. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే ఒక్కొక్కటి మామూలుగా లేదు. ఆ హృతిక్ రోషన్ ఎంట్రీ కానీ మస్తుంది పోండి. బాలీవుడ్ అయితే నాకు తెలిసి బాలీవుడ్ వాళ్ళు కొంచెం మనకి లేదు. వెంకీ ఇది కట్ చేసుకో, లైక్ ఇది యూజ్ చేసుకో, ఫైనల్ టచ్ రిపీట్. మస్తుంది. ట్రైలర్ మాత్రం బాగుంది, ఆ గ్లిమ్స్ మాత్రం బాగున్నాయి. అందరూ ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి అర్జెంటుగా చూసేయండి.